నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు యాక్టర్ బ్రహ్మాజీ గారు ఉన్నారు, మాట్లాడదాము. సార్, నిజంగా షార్ట్ ఫిలిం చాలా చాలా బాగుంది. ఎప్పుడు బ్రహ్మాజీ గారిని ఒక హిలేరియస్ సర్కాజం, మంచి కామెడీ రోల్స్లో చూసేసారు బ్రహ్మాజీ గారిని. సడన్గా ఇట్లా సాఫ్ట్ అండ్ ఒక ఎమోషనల్ బ్యాగేజ్తో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అండ్ షూటింగ్ స్పాట్స్లో ఇప్పుడు మీరు మాట్లాడుతూ కూడా చాలా వరకు కష్టపడుతూ చేశాము, ఇష్టపడుతూ చేశాము అని చెప్పారు. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఇంత అద్భుతమైన క్యారెక్టర్ చేయడం అనేది చాలా మనకు అదృష్టం ఉండాలి. యాక్చువల్గా రెగ్యులర్గా ఏదో ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక జీవితాన్ని దారపోసాడు ఆయన. 1,000 మొక్కలు నాటడం అనేది అసలు మనం ఒక 1000 మొక్కలు కూడా నాటలేం మనం. అటువంటి క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సైట్మెంట్గా అనిపించి వెంటనే రాగానే ఒప్పేసుకున్నాను. సో ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఆ సినిమాకి అవార్డు రావడం, గద్దర్ అవార్డ్స్ రావడం. అయితే యాజ్ అన్ యాక్టర్గా, ఒక పర్సన్గానే మన డైలీ లైఫ్లో మనం చాలా కంఫర్ట్స్కి అలవాటు పడిపోయి ఉంటాం. సో కానీ ఈ సినిమా మీరు చేసేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కూర్చొని తినడము అండ్ అలాగే ఎండల్లో ఉండటము ఇవన్నీ చేశాను అని చెప్పారు. అండ్ ఈరోజు మీ కష్టానికి పే ఆఫ్ అనే చెప్పాలి. గద్దర్ అవార్డ్స్కి ఎంపిక అయ్యారు అండ్ గద్దర్ అవార్డు వచ్చింది. సో ఫైనల్గా ఈ సినిమాని మీరు చిరంజీవి గారి దగ్గర కూడా చూపించాలి అని అనుకుంటున్నారు. అండ్ వనజీవి రామయ్య గారు ఆల్రెడీ చిరంజీవి గారిని కలిశారు. సో ఎలా ఉండబోతుంది సార్? ఎలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చాలా మంచి, ఇందులో ఒక రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి సినిమా చేయడం వల్ల. సో చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. నిజంగానే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా అనిపిస్తుంది. మిమ్మల్ని అట్లా చూస్తున్నప్పుడు కూడా ఎంతో హిలేరియస్గా, ఈవెన్ నేను ఈరోజు మార్నింగ్ కూడా సుమా గారివి కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే మీవి సుమా గారివి ఎంతో హిలేరియస్ పంచెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యక్తిని ఇలా చూడడం మాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కూడా కలిశారు ఈ సినిమా సందర్భంగా. సో ఎలా అనిపించింది? బాగుందండి. ఇప్పుడు అంటే వనజీవి రామయ్య గారు ఎవరెవరిని కలిశారు, సో అందరినీ కలవడం జరిగింది. మన వెంకయ్య నాయుడు గారు పరిచయం జరిగింది, ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన కూడా తెలుసు వనజీవి రామయ్య గారు, ఆయన కూడా చాలా చెప్పారు. సో యాక్చువల్ సంక్రాంతి సంబరాలు అక్కడే చేసుకున్నాం మేము యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.